చాలాసార్లు దేవుడు ఎన్నోసార్లు మనతో మాట్లాడినా, ఎన్నోసార్లు హెచ్చరించినా దేవుని మాటలు పట్టించుకోవట్లేదు కదండి. చూడండి, దుర్దినంలోనికి వచ్చేసాము. చాలా భయంకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. ఆయన జీవితాలు మార్చుకోకపోతే మన జీవితాలు చాలా భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళబోతున్నాయి. అయితే ఈ రోజున మన జీవితాలను మార్చే ఒక మ్యాజిక్ మీతో చెప్పాలని ఆశిస్తున్నాను. అక్క, ఏంటి మ్యాజికా? మ్యాజిక్ ఏంటంటే నిజమే, ఇది మన జీవితాలను మార్చే మ్యాజిక్ అండి. చూడండి, నా ముందు ఒక వాటర్ బాటిల్ కనిపిస్తుంది కదా, అలాగే ఖాళీగా కనిపిస్తున్న ఈ గ్లాస్ కనిపిస్తుంది కదా, ఇది డిస్పోజల్ గ్లాస్. ఇక్కడ చూడండి, ఈ వాటర్ని తీసుకొని డిస్పోజల్ గ్లాస్లో నింపుతున్నా. ఈ వాటర్ని నేను సగం వరకే నింపి ఇదిగో ఈ లైటర్తో ఈ గ్లాస్ని ఫైర్ చేస్తున్నా. గ్లాస్ కాలడం అంతా మనం చూస్తున్నాం కదా, ఇదిగోండి ఎలా కాలిపోతుందో గ్లాస్. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? ఖాళీగా ఉన్న ఈ లోకంలో మనం ఉండి జీవితాలను నాశనం చేసుకుంటున్నాం. కానీ ఎప్పుడైతే మనలో ఈ వాటర్ లాంటి వాక్యం నింపబడుతుందో అప్పుడు మన జీవితాలను ఎవ్వరూ ఏమి చేయలేరండి. మన జీవితాలను ఎవ్వరూ తాకలేరు. చూడండి, ఆ నిప్పు అంటించినప్పుడు, ఆ ఫైర్ చేసినప్పుడు ఆ ఖాళీగా ఉన్నంత వరకే ఆ గ్లాస్ అంతా కాలిపోయింది. కానీ నీళ్ళ వరకు వచ్చినప్పుడు దీన్ని ఆ మంట తాకలేకపోయింది. మన జీవితాల్లో వాక్యం ఉన్నప్పుడు, ఈ వాక్యం మనలో నింపబడినప్పుడు, ఈ వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. అగ్ని లాంటి భయంకరమైన పరిస్థితులు మన చుట్టూ ఉన్నా, భయంకరమైన ప్రమాదకరమైన స్థితిలో మనం ఉన్నా, ఇదిగోండి వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. ప్రతి పరిస్థితి నుంచి మనల్ని తప్పిస్తుంది, మనల్ని నడిపిస్తుంది. 119వ కీర్తనలో 50వ వచనంలో, నీ వాక్యము నన్ను బ్రతికించును, బాధల్లో ఇదే నాకు నెమ్మదినిచ్చును. అవునండి, చుట్టూ పరిస్థితులు ఎన్ని ఉన్నా, మనల్ని అంటాలని చూసినా, ముట్టాలని చూసినా, ఈ లోకంలో ప్రయాణిస్తున్నప్పుడు చాలా భయంకరమైన పరిస్థితి మనం ఎదుర్కొంటున్నాం. దీన్ని చూసి చాలామంది లోకంలో పడిపోతున్నారు. కానీ ఎప్పుడైతే వాక్యము మనలో నింపబడి ఉంటుందో, ఆ వాక్యము దేని నుంచి, ఏ విషయంలో అయినా, మరి ప్రతి దాంట్లో నుంచి మనల్ని తప్పిస్తుంది, బ్రతికిస్తుంది, కాపాడుతుంది. అందుకనే ప్రతి హృదయంలో వాక్యము నాటబడాలి. ఆమేన్. శత్రువు నుంచి మనం విడిపించబడాలంటే, ఈ లోకం నుంచి మనం విడిపించబడాలంటే, మన జీవితాలు ఉన్నతంగా ఉండాలంటే, మనము బ్రతికింపబడాలంటే వాక్యము నింపబడాలి. ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది అనుకుంటా కదా. ఈ మాటలు పట్టుకొని మనం ముందుకు సాగితే ఖచ్చితంగా మన జీవితాలు మార్చబడతాయి.